సంగారెడ్డి జిల్లాలో ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు జిల్లా ఎస్పీ రూపేష్. ప్లాట్లు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించి కొనాలన్నారు. సిటీలోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పాటు ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న మధ్యతరగతి ప్రజల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామంటున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే కొన్ని కేసులు కొన్ని ఘటనలు కూడా బయటకు వచ్చినాయి. దానిపైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సో అయినప్పటికీ బాధితులు ఇంకా కూడా చాలా చోట్ల ఫ్రీ లాంచ్ ఆఫర్ల వెంటపడి మోసపోతున్నారు. సో దీనిపైన సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ప్రీ లాంచ్ ఆఫర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ మోసాలు సంగారెడ్డిలో కొనసాగుతున్నాయి. సో ఎట్లా కొనుగోలుదారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ముఖ్యంగా సంగారెడ్డి అనేది ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయిపోయి టువర్డ్స్ కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి చాలా వరకు ఇండస్ట్రియలైజేషన్ ప్లస్ కావడం వల్ల ఇండస్ట్రీస్ రావడం వల్ల ధరలు బాగా పెరిగిపోయాయి ధరలు. సో ఈ టైంలో ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి చాలామంది కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చాలామందిని డబ్బులు కలెక్ట్ చేయడం. సో ఇట్ ఈస్ అగైన్స్ ద లా, ప్రివెన్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద బుక్ చేస్తాము. సో చాలామంది కూడా తక్కువకు వస్తుంది ప్రీ లాంచ్లో అయితే, తర్వాత అప్రిషియేషన్ ఉంటుందని చెప్పేసి కొనడము, డాక్యుమెంట్ చూసుకోకపోవడము, అగ్రిమెంట్స్లో కూడా ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ కండిషన్స్ చూసుకోకుండా డబ్బులు పే చేస్తున్నాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి. సో వాళ్ళంతా వాళ్ళు ఉన్న సేవింగ్స్ అని కూడా కలిపి పెడుతున్నారు. సో అదంతా కాకుండా ప్రీ లాంచ్లకు నమ్మొద్దు, ఎందుకంటే ఇట్స్ ఇల్లీగల్. సో ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో, అప్రూవ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి దగ్గర ప్రాపర్ లీగల్ వెయిటింగ్ చేయించుకొని అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత, ఫిజికల్ పొజిషన్ వెరిఫై చేసుకున్న తర్వాత కొనుక్కోవాలని కోరుతున్నాం. ఆటోమేటిక్గా వాళ్ళు కబ్జా చేయడము, దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధార్స్ ఇంతకుముందు క్రియేట్ చేయడము, లేకుంటే చనిపోయిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఓనర్స్ లేకుంటే వాళ్ళు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ చూపించి కొందరిని ఫేక్ ఇల్లీగల్ హెయిర్స్ని చూపించి ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, ఇట్లాంటివి చేశారు. సో అవన్నీ కూడా ఈ మధ్యనే బయటకు వస్తున్నాయి. దాంతోపాటు ఎక్కడైతే ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్లో అది మార్ట్గేజ్లో ఉంటుంది. సో వీళ్ళు ఆ డాక్యుమెంట్ పోయిందని చెప్పేసి కొత్త ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ తోటి మళ్ళీ వచ్చి ఇంకో రిజిస్ట్రేషన్ చేయడము, లేదంటే ఒకరికి అగ్రిమెంట్ చేసేసి 2-3 టైమ్స్ మళ్ళీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయడము. అలాగే ఇంకో రకంగా ఏంటంటే కొంతమందికి జీపీఏ ఇస్తారు, జీపీఏ ఇచ్చేది క్యాన్సిల్ కాకముందే వీళ్ళు మళ్ళీ అమ్ముతారు. సో ఎవరైతే జీపీఏ ఆల్రెడీ ఇచ్చారో వాళ్ళు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇలాంటి లిటిగేషన్స్ లేకుండా లీగల్ వెట్టింగ్ ఉండి ప్రాపర్గా ఉంది డాక్యుమెంట్, ఫిజికల్ పొజిషన్ ఉంది, చుట్టుపక్కల వాళ్ళని అడగండి లీగల్గా ఏమైనా ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయా ఈ ల్యాండ్లో కానీ ఇంట్లో కానీ. సో ఏది లేదు, అతని యొక్క ఎవరైతే మీకు వెండర్ ఉన్నారో, అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోండి. వెదర్ డైరెక్ట్ ఓనర్తో పర్చేజ్ చేస్తున్నామా, లేదంటే ఒక మిడిల్ మ్యాన్తో బ్రోకర్తో పర్చేజ్ చేస్తున్నామా, లేదంటే మార్కెటింగ్ ఏజెన్సీతో పర్చేజ్ చేస్తున్నామా. చాలా కేసులలో ఏమవుతుందంటే మార్కెటింగ్ టీమ్స్కి డబ్బులు ఇస్తున్నారు, అది కంపెనీకి పోవట్లేదు. సో మార్కెటింగ్ టీమ్స్ మీడియేటరీగా ఉండేసి వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఈ పర్చేజర్కి ప్లస్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్కి మధ్యలో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయేసరికి వీళ్ళు పోయి ఓనర్ మీద కేసు పెట్టడం, ఓనర్ వచ్చి నాకు డబ్బులు రాలేదని చెప్పడము, ఇట్లాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. బాధితులు ఎక్కువగా ఎక్కడి నుంచి ఉంటున్నారు సార్? హైదరాబాద్ ఉంచారా లేకపోతే ఇంకెక్కడ? సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి దాదాపు హైదరాబాద్లో ఉన్న మన ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, కొంతమంది చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్లేస్లో ఫామ్ ల్యాండ్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం తక్కువ ధరలో వస్తున్నాయి. సో ఫామ్ ల్యాండ్స్ పేరులో అది దానికి ఏం అప్రూవల్స్ ఉండవు. సో వాటి పేరు మీద కూడా వచ్చి 2 lakhs 1 lakh గుంట దొరుకుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇంకా పెరుగుతాయి ధరలని వాళ్ళందరినీ కూడా తక్కువ అమౌంట్స్లో కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అక్కడ కూడా ప్రాపర్గా మీరు వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, సిటీలో ఉంటారు, ఇది ఇక్కడ ఉంటారు, అది భూమి కరెక్టా, సర్వే కరెక్ట్ ఉంటుందా లేదా, బై నెంబర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, ఓనర్షిప్ ఏమైనా ఉందా, లేదంటే ఆ ఓనర్కి మళ్ళీ ఆల్రెడీ అమ్మిన తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ ఏమన్నా అబ్జెక్షన్స్ పెట్టారా, అది ప్రాపర్గా డివిజన్ అయిందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బాధితులు ఎక్కడ కంప్లైంట్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ మన లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఇట్లాంటి ఇష్యూస్ పైన? ఇప్పటి వరకు చాలా మంది కంప్లైంట్ చేశారు. దాదాపు లాస్ట్ 6 monthsలో మనం దాదాపు ఒక 20-30 మెంబర్స్ని రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు నారాయణఖేడ్ సైడ్ రాలేదు, బట్ దెర్ ఈజ్ ఒక అపోహం అటు సైడ్ ఉన్నాయి కావచ్చు అంటున్నారు. ఎవరైనా పిటిషనర్స్ ఉంటే ఐ వెల్కమ్ దెమ్ టు మై ఆఫీస్. డెఫినెట్లీ వీ విల్ రిజిస్టర్ ద కేస్ అండ్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ప్రీ లాంచ్ పేరిట సంగారెడ్డి జిల్లాలోని రియల్ ఎస్టేట్ మోసాలు కొనసాగుతున్నాయని, వాటిపైన ఇప్పటికే పలుసార్లు కేసులు నమోదు చేశామని, కొనుగోలుదారులు కూడా పర్టికులర్గా ఏ ప్లాట్లు కొంటున్నామో, ఎక్కడ కొంటున్నామో వాటిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే కొనాలంటూ కూడా సంగారెడ్డి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి నుండి.